3 మీటర్ల పొడవు, 800 కిలోల బరువున్న ఈ యాంత్రిక ఏనుగులను రబ్బర్, ఫైబర్, మెటల్, మ్యాష్, ఫామ్, స్టీల్తో తయారు చేశారు. చెవులు ఊపుతూ పెద్ద తొండంతో అచ్చం పెద్ద ఏనుగు మాదిరిగానే ఉన్న ఈ రోబో ఎలిఫెంట్కు పూజలు, హారతులతో స్వాగతం పలికారు. అలాగే రోబో ఏనుగు ముందు ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. రోబోలు మన రోజువారీ జీవితంలో ఎక్కువగా కలిసిపోతున్నాయి. పనులను ఆటోమేట్ చేయడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు వర్క్ ఫ్లోలను పునర్నిర్మిస్తున్నాయి. ఇప్పుడు కేరళలో ఒక అడుగు ముందుకు వేసి దేవాలయాల్లో వేడుకలను ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి మొట్టమొదటిసారిగా రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టాయి. అవును, మీరు చదివింది నిజమే. కేరళలోని ఒక ఆలయం వద్ద రోబో ఏనుగు సందడి చేసింది. భారీ ఏనుగును పోలి ఉన్న రోబోటిక్ ఏనుగును అచ్చంగా అసలు ఏనుగును తలపించింది. చెవులు, తోక ఊపడంతో పాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది. అందరినీ ఆకట్టుకుంటున్న రోబో ఏనుగుతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా కేరళలో జరిగే ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తారు. అయితే కొన్నిసార్లు ఏనుగులు ఆగ్రహం చేయడంతో ఊహించని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాగా ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జంతు సంక్షేమ సంస్థ పేట చొరవ చూపింది.